హలో నమస్తే, వెల్కమ్ టు ఏకే శ్రావణి వ్లాగ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు సౌదీ నుండి ఖతార్కి ఎలా వెళ్తున్నామని చూపిస్తాను విత్ ఫ్యామిలీ ఓన్ వెహికల్లో. చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వ్లాగ్లో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది. వీసా ప్రాసెస్ గురించి, ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, సిమ్ కార్డ్ ఎలా తీసుకోవాలి, లేదంటే మనం రోమింగ్ ఎలా ఆన్ చేసుకోవాలి అనేది అన్నీ చెప్పబోతున్నాను. మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాం రియాద్ నుంచి. ఫ్రైడే అయితే రోడ్స్ అన్నీ ఇలా ఫ్రీగా ఉంటాయి కాబట్టి మార్నింగ్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది మనకు కూడా జర్నీ అనేది. కిడ్స్తో వెళ్ళినప్పుడు అయితే మాత్రం చక్కగా అన్ని స్నాక్స్ అన్నీ డంప్ చేసేసుకోవచ్చు. అదే ఫ్లైట్లో అయితే మనకి ఇంత ఆపర్చునిటీ అయితే ఉండదు. లగేజ్ చెకింగ్ చేయడం వల్ల అవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి. సో కార్ ఆన్ రోడ్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది మనకి వెళ్ళడానికి కూడా. డ్రైవింగ్ చేసే వాళ్ళకే కానీ పక్కన కూర్చున్న వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వెదర్ కానీ సైట్ సీయింగ్ అంతా కూడా. ఖతార్ వెళ్ళే వరకు కూడా ఆల్మోస్ట్ ఖతార్ వెళ్ళడానికి 4 hours చూపిస్తుంది. కాకపోతే మేము మధ్యలో బ్రేక్లు అవి తీసుకోవడం వల్ల దోహా బోర్డర్కి ఎంటర్ అవ్వడానికి 6 hours పట్టింది. ఇదంతా కూడా రైల్వే స్టేషను, కేఎఫ్డి కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ ఇది. ఇంక ఇప్పటి నుంచి అయితే మనం ఇదంతా కూడా అవుట్ సైడ్ రియాద్. ఒక స్టెచ్లో అయితే మనకి 140 స్పీడ్ చూపిస్తున్నారు. అందులో మనం 140లో వెళ్ళిపోవచ్చు. మంచిగా అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. పక్కన డ్రైవింగ్ సీట్లో వాళ్ళకన్నా మనమే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. ఎప్పటికప్పుడు పెట్రోల్ మాత్రం రీఫిల్ చేసుకోవాలి. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం మేము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్యూల్ రీఫిల్ చేసుకుంటున్నాము. ఇక్కడ పెట్రోల్ రేట్ వచ్చేసి 2.5 సార్, అంటే మన ఇండియా ప్రైస్లో వచ్చేసి 40 రూపీస్. ఎప్పటికప్పుడు ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఒక స్టెచ్లో అయితే మాత్రం పెట్రోల్ బంక్స్ కానీ ఏటీఎం బ్యాంక్స్ కానీ ఏమీ లేవు. సో మనం ఎంత కుదిరినంత అంత ఫిల్ చేసుకోవాలి రీఫిల్ అయితే పెట్రోల్ని. ఇక్కడైతే అర్జున్, గౌతమ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని. అర్జున్ అయితే డ్రాయింగ్ వేసుకుంటున్నాడు ఇష్టం వచ్చినట్టుగా. మధ్యలో ఇంకా అలాంటివి ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా రెడ్ శాండిల్స్. సూపర్ ఫైన్ ఇసుక అది చాలా బాగుంటుంది. నేను ఒక బిట్ యాడ్ చేశాను కూడా వీడియోలో, ఒకసారి చెక్ చేయండి.
ఈ ట్రిప్ రియాద్ టు ఖతార్ ఎవరైనా కానీ ఆన్ రోడ్ వెళ్తుంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంత కష్టంగా కూడా ఉండదు, చాలా బాగుంటుంది, ఈజీగానే అయిపోతుంది. కాకపోతే ఆ వీసాల ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ వీసా ప్రాసెస్ అనేది ఏంటో మీకు చెప్తాను ఇప్పుడు. ఖతార్ వెళ్ళాలి అంటే కన్ఫామ్గా హోటల్ బుకింగ్ అనేది ఉండాలి. ఆ హోటల్ బుకింగ్ ఉంటేనే మనకి వీసా అనేది కన్ఫామ్ అవుతుంది. ఇక్కడ వీసాస్ కూడా 2 టైప్ ఆఫ్ వీసాస్ ఉన్నాయండి. అవి హయా కార్డు ద్వారా అప్లై చేసుకోవడం, లేదంటే మనము అక్కడ వెళ్ళిపోయినాక ఆనరబుల్ వీసా అంటారు. ఆనరబుల్ వీసాకి కన్ఫామ్గా హోటల్ బుకింగ్ అనేది ఉండాలి. ఈ హయా కార్డు ద్వారా అయితే మనకి ఆ హోటల్ బుకింగ్ అనేది ఆప్షనల్. కార్డులో అయితే మనకు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్, మనకి ఇండియన్ పాస్పోర్ట్ అయితే మనకి టూరిస్ట్ వీసా అనేది ఫ్రీగా ఉంటుంది. లేదంటే గల్ఫ్ కంట్రీస్ రెసిడెన్స్, అంటే ఎగ్జాంపుల్గా మేము ఇప్పుడు రియాద్లో ఉంటున్నాం కాబట్టి మాకు గల్ఫ్ కంట్రీ రెసిడెన్స్ పర్మిట్ ఉంది కాబట్టి మేము దాని ద్వారా అప్లై చేసుకున్నాము. సో దానికి మాకు 100 సార్ ఫీ పే చేయాల్సి వచ్చింది. అది A2 వీసా అంటారు. యాక్చువల్గా జీసీసీ హోల్డర్స్కి A2 వీసా అప్లై అవుతుంది. లేదంటే మనతో పాటు మన పేరెంట్స్ కానీ ఎవరన్నా ఇల్లాస్ కానీ వస్తున్నారు అంటే అది A4 కింద వస్తుంది. ఈవెన్ వాళ్ళకి మనము ఇండియన్ పాస్పోర్ట్ ఉంది కాబట్టి ఫ్రీ వీసా అయినా వేయచ్చు, లేదంటే A4 వీసా జీసీసీ క్యాంపెయిన్గా కూడా వేసుకోవచ్చు మనం వీసా అనేది. దానికి కూడా 100 సార్ అనేది పే చేయాల్సి వస్తుంది. అది A1 వీసా అయితే మనకి టూరిస్ట్ వీసా కింద వస్తుంది. A2 అయితే మనకి జీసీసీ రెసిడెంట్ కింద. A4 అయితే మనతో పాటు ఎవరైతే వస్తున్నారో వాళ్ళది కంపానియన్గా వీసా వస్తుంది, A4 వీసా. దానికి కూడా 100 సార్ పే చేయాల్సి వస్తుంది. దీనికైతే మేము యాక్చువల్గా ఏం చేసామంటే booking.comలో బుక్ చేసుకున్నాము. ఈ booking.comలో బుక్ చేసుకోవడం వల్ల మనకు ప్రైస్ అనేది కంపేర్ టు ఆనరబుల్ వీసా డిస్కవర్ ఖతార్లో బుక్ చేసిన దాని మీద చాలా చీప్గా దొరుకుతుంది. ఆల్మోస్ట్ మాకు 1250 సార్లో కంప్లీట్ అయిపోయింది మాకు హోటల్ బుకింగ్ అనేది. అదే మనం డిస్కవర్ ఖతార్లో అక్కడికి ఆనరబుల్ వీసాకి కన్ఫామ్గా డిస్కవర్ ఖతార్లోనే బుక్ చేసుకోవాలి. ఆ డిస్కవర్ ఖతార్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం చాలా ప్రైస్ ఉంటుంది. ఆల్మోస్ట్ 3000 సార్ నుంచి 4000 సార్ వరకు పడుతుంది. 3000 4000 సార్ అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 60,000 to 80,000 రూపీస్ వరకు పడుతుంది. 60,000 to 80,000 రూపీస్ పే చేసే బదులు మనం అక్కడ జీసీసీ కానీ ఇండియన్ టూరిస్ట్ వీసా కానీ అప్లై చేసేసుకుంటే మనకి కొంచెం booking.comలో చాలా చీప్గా పడుతుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే నాకు మా హస్బెండ్కి ఇండియన్ టూరిస్ట్ వీసా కింద తనకి అప్లై అయిపోయింది. ఆన్లైన్లో అప్లై చేయడం వల్ల ఈజీగా వచ్చేసింది. నాకైతే మాత్రం ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ రిజెక్ట్ అయిపోయింది. నేను ఇంకా A2 వీసాకి అప్లై చేశాను. అక్కడికి వెళ్ళినాక యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ నేను ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ కింద టూరిస్ట్ వీసా కింద ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఆల్మోస్ట్ 4 days నేను నా వీసా అనేది రిజెక్ట్ అవుతూనే ఉంది. నా నేమ్ చేంజ్ చేయాలని, లేకపోతే ఫాదర్ నేమ్ చేంజ్ చేయాలని, లేదా ఫోటో ఐడి చేంజ్ చేయాలని చెప్పేసి. కానీ అక్కడ ఆప్షన్ అనేది చేంజ్ అవ్వడం లేదు మనం ఆన్లైన్లో చేసినప్పుడు. ఇంకా అక్కడికి వెళ్ళి మేము A2 వీసా అప్లై చేసేస్తే మాకు కొంచెం టైం తీసుకుంది. ఆల్మోస్ట్ మేము 5 hours అక్కడే స్పెండ్ చేయాల్సి వచ్చింది ఆ బోర్డర్లోనే. ఎందుకంటే అక్కడ కొంచెం టైం టేకింగ్ అనేది పడుతుంది. మనం 1 hourలో అయిపోతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది మాత్రం మాకు చాలా 5 hours ఆల్మోస్ట్ ఆ వీసా ప్రాసెస్లోనే అయ్యింది నాకు. అక్కడికి వెళ్ళినా కూడా అప్లికేషన్ సంథింగ్ ఏదో రాంగ్ ఉందని చెప్పేసి చాలా టైం అయితే పడింది. అందరూ వచ్చేస్తున్నారు, ప్రాసెస్ అయిపోతుంది, వెళ్ళిపోతున్నారు, మాదే అవ్వట్లేదు అంటే ఆల్మోస్ట్ అలా booking.comలో బుక్ చేసుకున్న వాళ్ళందరూ కొంచెం టైం తీసుకుంటుంది. అది డిస్కవర్ ఖతార్లో బుక్ చేసుకున్న వాళ్ళందరూ అయితే టక్కున వచ్చేసి అలా వీసా తీసేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మాకేంటి ఇంత టైం అయిపోతుందా అనుకుంటా ఉన్నాం మేము. కాకపోతే కొంచెం టైం పట్టినా కూడా మనం వెయిట్ చేయాలి కొంచెం, ఎందుకంటే మనకు కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది కదా. అదే డిస్కవర్ ఖతార్లో అయితే ఆల్మోస్ట్ 1,80,000 వరకు అవుతుంది కదా మనీ. సో ఈ ప్రాఫిట్ ఇలా కాంపన్సేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము ఇట్లా వెయిట్ చేసాం.
ఖతార్ వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈ వీసా ప్రాసెస్ అనేది నేను చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ ఖతార్ వెళ్ళే ముందు చాలా వీడియోస్ కానీ చాలా వెబ్సైట్స్లో కానీ చూశాను, కానీ మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు. సో నేను ఈ వీడియో ద్వారా మీకు మేము ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మీకు షేర్ చేయగలుగుతున్నాము. మళ్ళా కారు ఇన్సూరెన్స్ కూడా అక్కడే తీసుకోవాలి, బోర్డర్లోనే ఇస్తారు మనకి. 150 సార్ పే చేస్తే, అంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో 3000 రూపీస్. 3000 రూపీస్ పే చేస్తే కార్ ఇన్సూరెన్స్ మనకి రియాద్ నుంచి ఖతార్కి వెళ్ళి ఇన్సూరెన్స్ పే చేయడం వల్ల మనం అక్కడ కారుని హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఎక్కువగా అందరూ చెప్పేది కూడా డిస్కవర్ ఖతార్ అని చెప్తూ ఉన్నారు. సో మేమైతే booking.com ద్వారా బుక్ చేసుకున్నాము. అది కొంచెం మనీ తక్కువగా ఉంటుంది, యూస్ఫుల్ కూడా ఉంటుంది కదా. సో అందుకని మేము booking.comలో బుక్ చేసుకున్నాము. ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ కనుక యూస్ఫుల్ అయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఇక్కడైతే మేము ఇంకా ఖతార్ బోర్డర్లోనే ఉన్నాము. అక్కడ చూపిస్తున్నాను కదా, అక్కడ చిన్న చిన్న బాక్సెస్, అవే కెమెరాస్. సో కేర్ఫుల్గా ఉండాలి మనం ఆన్ ది వే వెళ్ళేటప్పుడు. ఇంకా సిమ్ కార్డు లేదంటే మనము ఖతార్ వెళ్ళాలనుకున్నప్పుడు సిమ్ కార్డు లేదంటే రోమింగ్ అయినా ఆన్ చేసుకోవచ్చు. మేమైతే రోమింగ్ ఆన్ చేసుకున్నాము, రోమింగ్ ఆప్షను. దానికి 230 సార్ పే చేసాము. 230 అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ ప్రైసెస్లో 5000 రూపీస్. 230 సార్ రోమింగ్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి చాలా బెస్ట్. మళ్ళీ సిమ్ కార్డ్ అయితే మళ్ళీ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో అంటే కొంచెం టైం అయితే పడుతుంది కదా, 5 అవర్స్ అని, 6 అవర్స్, లేకపోతే 12 అవర్స్ తర్వాతే మనకి రోమింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది, అది సిమ్ అనేది యాక్టివేట్ అవుతుంది అని అంటూ ఉంటారు కదా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకులే అని చెప్పేసి మేము రోమింగ్ ప్లాన్ తీసుకున్నాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఒక చోట మనము రైట్ సైడ్కి తీసుకోవాలి ఖతార్ వెళ్ళడానికి. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం మేము దోహా బోర్డర్కి. ఆల్మోస్ట్ ఖతార్ ట్రిప్ అయితే మాకు booking.comలో బుక్ చేసుకోవడం వల్ల 50,000 to 60,000లో కంప్లీట్ అయిపోయింది. అదే డిస్కవర్ ఖతార్లో బుక్ చేసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ 70 to 80 అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. అది కూడా మళ్ళీ మధ్యలో బ్రేక్ తీసుకున్నాము ఫీడింగ్కి అండ్ పెట్రోల్ రీఫిల్ చేయించుకోవడం కోసం. ఎప్పటికప్పుడు చేయించుకోవాలి, రీఫిల్ చేసుకోవాలి, లేదంటే మధ్యలో ఒక స్ట్రెచ్ మొత్తం ఒక్కటి కూడా పెట్రోల్ బంక్స్ అయితే లేవు. సో ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది మధ్యలో కార్ ఆగిపోవడం దమాము వెళ్ళేటప్పుడు. సో అందుకని సేఫర్ సైడ్ ముందుగానే పెట్రోల్ ఫిల్ చేసుకుంటున్నాము. ఇంకా అర్జున్కి అయితే మంచిగా రైమ్స్ పెట్టేసి ఫీడింగ్ పెట్టేస్తున్నాను నేను. లాంగ్ జర్నీతో కిడ్స్కి కొంచెం డల్ అవుతారు, కానీ ఖతార్ వెళ్ళినాక మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తారు. మధ్యలో బ్రేక్స్ అయితే తీసుకున్నాము, లంచ్ బ్రేక్ కిడ్స్కి ఫీడ్ చేయడం కోసం. అన్నీ ఎడారులే, లైఫ్లో ఎడారిలో తిరుగుతామని అనుకోలేదు, కానీ ఇలా వెళ్తున్నాము. చాలా అడ్వెంచరస్గా ఉంది, చాలా బాగుంది. పెట్రోల్ మాత్రం ఎప్పటికప్పుడు రీఫిల్ చేయించుకుంటూ ఉన్నాము. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనీ విషయం. మనీ మనకి కావాలంటే మనము సౌదీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగుంది వెదర్ కూడా. బెస్ట్ టైమింగ్ ఏంటి అంటే ఖతార్ వెళ్ళడానికి డిసెంబర్, జనవరి 2 months, నవంబర్, డిసెంబర్, జనవరి చాలా బాగుండిద్దండి. మేము యాక్చువల్గా కొన్ని వెబ్సైట్స్లో ఏం రాశారంటే మేబీ రెయిన్ పడవచ్చు, లేదంటే బాగా చల్లగా ఉంటుంది అని చెప్పేసి. కాకపోతే మార్నింగ్ అయితే 10 లోపు కొంచెం ఏదో డ్రిజ్లింగ్ లాగా ఉంది, కానీ దాని తర్వాత ఎండ సూపర్గా ఉండేది ఖతార్లో. చాలా బాగుంది, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి టోటల్ డిఫరెంట్. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్ మాత్రం. మంచి సాటిస్ఫాక్షన్ ఉంది ఈ ట్రిప్ మాత్రం మాకు. ఎప్పుడైనా ఎవరైనా కానీ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ప్లానింగ్ కిడ్స్తో వెళ్ళాలి అంటే డిసెంబరు, జనవరి అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ షేర్. ఫుల్ స్ట్రెచ్లో డ్రైవింగ్ చేస్తే మాత్రం 4 అవర్స్లో మనము దోహా బార్డర్కి ఎంటర్ అయిపోవచ్చు. లేదంటే మధ్యలో కొంచెం బ్రేక్స్ అవి తీసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ 5 అవర్స్ 6 అవర్స్ పడుతుంది. మేము టూ టైమ్స్ బ్రేక్ తీసుకున్నాము. సో మాకు ఆల్మోస్ట్ 6 అవర్స్ పట్టింది. మేము వెళ్ళడానికి ఆల్మోస్ట్ 2 అయింది. మార్నింగ్ 7కి బయలుదేరి బ్రేక్స్ అవి తీసుకోవడం వల్ల పెట్రోల్ రీఫిల్ చేయించుకోవడం అవన్నీ కూడా ఆల్మోస్ట్ వచ్చేసాం మనం ఇంకా దోహా బార్డర్కి. ఇక్కడైతే చాలా ప్రాసెస్ అయితే తీసుకున్నారు. ఎంత సెక్యూర్డ్ అసలు ఎంత సెక్యూరిటీగా చెక్ చేశారో అన్నీ కూడా. బ్యాగేజ్ చెకింగ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా. మనం కార్ దిగే పని లేకపోయినా కానీ సెక్యూరిటీ చెకింగ్లు మాత్రం చాలా ఉన్నాయి. టికెట్ తీసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ కౌంటర్కి కార్ డ్రైవ్ చేసుకొని మళ్ళీ అక్కడ స్కాన్ చేయడం అవన్నీ కూడా చాలా సెక్యూర్డ్గా ఉంది ఖతార్ బోర్డర్ అనేది. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇక్కడ పక్కన ఉన్న ఫ్లెక్సీలు చూస్తే తెలిసిపోతుంది సౌదీ అరేబియా మనము బోర్డర్ క్రాస్ అయిపోతున్నాం అని. ఇదే గుర్తుపెట్టుకోవచ్చు. సౌదీ అరేబియా బార్డర్ క్రాస్ అయిపోగానే ఇంకా సెక్యూరిటీ చెక్-ఇన్ స్టార్ట్ అయిపోతుంది. ఇది రౌండ్ సర్కిల్ తీసుకొని అటువైపు వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా టోల్ గేట్ లాగా, ఇది ఆల్ అరేబియా. అక్కడ టికెట్ కలెక్ట్ చేసుకుని ఇక్కడ సెకండ్ టోల్ గేట్లా ఉంది కదా, ఇది అక్కడ స్కాన్ చేయాలి. ఫింగర్ ప్రింటింగ్ ఉంది, ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి. పాస్పోర్ట్స్ ఎవ్రీ టైం మనం పాస్పోర్ట్స్ చేతిలోనే పెట్టుకోవాలి. పాస్పోర్ట్ చెక్-ఇన్ ఉంటుంది. మనం ఎంతమంది ప్యాసింజర్స్ అయితే ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరి కూడా పాస్పోర్ట్స్ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏ కౌంటర్ తర్వాత ఇది నెక్స్ట్ టోల్ గేట్ టైప్లోది. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక మ్యాప్ చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఇదేంటంటే ఈ సన్నని లైన్ కనపడుతుంది కదా, అది ఖతార్ బోర్డరు. ఇటువైపు ఏమో సౌదీ అరేబియా బోర్డరు. మధ్యలో 1.5 కిలోమీటరు వాళ్ళకి సంబంధం లేకుండా కొంచెం దూరం ఉంది. అక్కడ కార్ మాత్రం స్టాప్ చేయకూడదు. మనం అక్కడ కార్ స్టాప్ చేస్తే మాత్రం ఇమీడియట్గా పోలీసులు వచ్చేస్తారు, ఆల్ మైన్స్. సో అందుకని మనం ఎప్పటికప్పుడు చాలా సెక్యూర్డ్గా ఉండాలి. డేటా రోమింగ్ ఆన్ చేసుకోవడం కోసం మేము జస్ట్ 2 minutes అలా వెయిట్ చేసాము. అప్పటికే వెనక వస్తున్నారా అనిపించింది. మేము ఇమీడియట్గా తొందరగా రోమింగ్ ఆన్ చేసేసుకొని ఫాస్ట్గా అన్నీ చెకింగ్ చేసేసాము. మనము ఎంత ఫాస్ట్గా చేసినా కూడా ఆ వీసాలు మాత్రం స్లోగా అయిపోయినాయి, వీసా ప్రాసెస్ అనేది. ఇది అయితే ఫోర్త్ గేట్. ఇది ఆల్మోస్ట్ ఇలాంటి 5-6 ఉన్నాయి. ఇక్కడేమో కార్ ఇన్సూరెన్స్ తీసుకోవడము. కార్ ఇన్సూరెన్స్కి చెప్పాను కదా ఆల్రెడీ మీకు, 150 సారు. ఎగ్జిట్ ఎంట్రీ వీసా కూడా ఇప్పుడే మనం తీసుకోవాలి. 200 సార్ పే చేయాలి. ఆల్మోస్ట్ అంటే 400 to 4,000 to 10,000 సార్ పడుతుంది. ఇదే బోర్డరు. సో ఇదేంటంటే మనకి ఈ బోర్డర్లో మాత్రం మనం కార్ అనేది స్టాప్ చేయకూడదు. మేము జస్ట్ 2 minutes అలా స్టాప్ చేసి డేటా రోమింగ్ ఆన్ చేసుకొని ఫాస్ట్గా బయలుదేరిపోయాము. వెల్కమ్ టు, చూసారు కదా బోర్డు, ఖతార్, స్టేట్ ఆఫ్ ఖతార్ ఎంటర్ అయిపోయాము. హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ అక్కడికి వెళ్ళినాకే ఉంది ప్రాసెస్ అనేది, అంత టైం పట్టింది మాకు. సో కొంతమందికి అయితే త్వరగానే అయిపోవచ్చు, మాకైతే చాలా టైం పట్టింది. సో మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేయకూడదు 1 hour 2 hours అయిపోతుంది మనం వెళ్ళిపోవచ్చు అని. 5 hours పట్టొచ్చు. ఇంకా మా వెనక చాలామంది ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 10-15 ఫ్యామిలీస్ అయితే. మాకే అప్పటికి 7:30 అలా అయిపోయింది మేము దోహా బోర్డర్ ఎంటర్ అవ్వడానికి. ఇక్కడైతే సెక్యూరిటీ చెక్ ఇంకా స్టార్ట్ అయిపోయింది.
చూస్తున్నారు కదా, ఎంట్రీ టు ఖతార్. ఇక్కడ బయోమెట్రిక్ అంతా కూడా ఇక్కడ కార్ పార్క్ చేసుకొని ఇంకా మనం లోపలికి వెళ్ళాలి. మనం పాస్పోర్ట్స్, మనకు ఏ అయితే వీసాస్ మనం అప్లై చేసుకున్నామో అవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. అవన్నీ అయిపోయినాక మనకు మాకు అయితే కార్డ్స్ ఇచ్చారు. ఇవి ఏంటంటే వింటర్ వెకేషన్ అక్కడ స్టార్ట్ అయిందని చూసారు కదా. ఆల్మోస్ట్ మేము 2 o'clock అక్కడికి ఖతార్ బోర్డర్కి ఎంటర్ అయితే నైట్ అయిపోయింది. ఇంకా 7, 8 అయిపోయింది ఆల్మోస్ట్. మళ్ళా ఆ ఖతార్ బోర్డర్ ఎగ్జిట్ అవ్వడానికి కూడా బయటికి రోడ్డుకి వెళ్ళడానికి కూడా చాలా ఉన్నాయి. ఫైనల్ ఆల్మోస్ట్ ఎన్ని చెకిన్స్ ఉన్నాయంటే 5-6 చెకిన్స్ ఉన్నాయి మళ్ళీ అక్కడ కూడా. ఇదైతే ఫైనల్ చెకిన్. అమ్మాయి ఫైనల్గా అయితే వెళ్ళిపోయాం మేము ఇంకా ఖతార్కి. మేము బుక్ చేసుకున్న హోటల్ అయితే మీకు చూపిస్తాను, రాడిసన్ హోటల్. మేము booking.comలో రాడిసన్ హోటల్ బుక్ చేసుకున్నాము. ఇక్కడైతే మాకు మంచి లేట్ అయింది అని ఒక అప్సెట్ తప్ప హోటల్ అప్గ్రేడ్ అయింది మాకు. అదే మాత్రం హ్యాపీగా అనిపించింది మాకు. మేము జస్ట్ సింగిల్ రూమ్ ఉన్నది బుక్ చేసుకున్నాము booking.comలో. వాళ్ళు మాకు అప్గ్రేడ్ చేశారు, కిచెన్ అవి అన్నీ ఉన్నాయి కూడా. సో మీకైతే అవన్నీ చూపిస్తాను మీకు ముందు వీడియోస్లో. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీరు ఖతార్ వీడియోస్ చూడబోతున్నారు ముందు వీడియోస్లో. బాయ్ బాయ్.